హాయ్ సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. దేవాంష్ ఏం చేస్తాను? ఏంటి దాపదాం దా హాయ్ చెప్పు. హాయ్ సిరి, రెడీనా? వెళ్దామా? రెడీ. దేవాంష్ లిఫ్ట్లో కూడా ఆడుతూనే ఉంటాడు మనోడు కదా దేవాంష్, కదా? ఎక్కడ పోయినా ఆటలు అనేది ఉండాలి వీనికి. ఓకే, నెక్స్ట్ ఆ స్కానర్ అనేది అక్కడ పెట్టాల వాడే. ఓకే, ఇంకా ఓపెన్. సిటో హాయ్ చెప్పు. హాయ్. హాయ్. ట్రాఫిక్ని చూస్తున్నాడు మనోడు. సో మనకు దగ్గరలో ఉన్నటువంటి సంతోష్ హైమార్ట్కి అయితే వచ్చేసినాను. ఇక్కడ ఫ్లవర్స్ కూడా న్యాచురల్వి అంతా ఉన్నాయి. కేక్ కూడా కదా సిరి? ఏ ఫ్లేవర్ ఇది? ఇది బెల్జియన్ చాక్లెట్, జర్మన్ బెల్జియం. టేస్ట్ చేయి. మలాట్ ఏంటి సినిమాలో సెలియన్ టేస్ట్ చేస్తుంది కదా అలా. ఇంట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది. బాగుంది టేస్ట్, బట్ చాక్లెటే అనిపిస్తుంది. ఎక్కువ తినలేం ఇది. మా దేవాంశ్ బాబు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారు, ఎంత గొప్ప ఉంటారో. ఎక్కడ పైన వీడు అల్లరి ఉంది. ఆల్ సెట్, కేక్ రెడీ. మనం డెకరేషన్ చేయబోయేది ఈ వాల్కి. ఇలా ఉంది కదా, ఎలా వస్తుందో ఫైనల్లీ డెకరేషన్ అనేది చేసేద్దాం. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఇక్కడ మేమైతే హైమార్ట్కి వెళ్ళి మొత్తం కావాల్సినవన్నీ తెచ్చేసాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను మొత్తం అన్నీ చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఏమేమి తెచ్చాము అనేది. ఇక్కడ ఈ ఫాయిల్ పేపర్స్ ఉన్నాయి కదా, అవైతే తీసుకొని వచ్చాము. ఇంకా డెకార్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చేసాము. బెలూన్స్,
ప్లాస్టర్స్ ఇలా మొత్తం అన్నీ కూడా తెచ్చేసాము. ఇంకా వాల్కి అయితే మంచిగా డెకరేట్ చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ అయితే చేసేసాం. ఈ చిన్న చిన్న లైట్స్ చూసారా ఎంత బాగున్నాయో, చాలా క్యూట్గా ఉన్నాయి. ఒక్కొక్కటి 75 రూపీస్ అయితే పడ్డాయి. సో వీటితో మన డెకార్ అయితే చాలా స్వీట్ అండ్ సింపుల్గా చేసేద్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ చేసేసాము. డెకార్ 11 o'clockకి స్టార్ట్ చేసాము. ఎలా అవుతుందో ఏంటో అనేది మీకైతే ఇప్పుడు నేను ఫైనల్ లుక్ కూడా చూపించేస్తాను. చూడండి గాయస్, చాలా బాగుంటుంది. ఓవరాల్ లుక్ వచ్చేసి ఇదే గాయస్. ఎలా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. గాయస్ టైం కరెక్ట్గా 11:59 అవుతుంది. చేతు చూడండి ఇక్కడ ఎట్లా కేక్ కట్ చేపిస్తారు అని చెప్పి ఫేస్ వాష్ చేసుకుంటాను. ఇలా కలిసి ఉంటే ఒకటే బాధ, సర్ప్రైజ్ చేయలేము, తెలిసిపోతుంది. అవును, అందరికంటే వాడు పెద్ద సర్ప్రైజ్. ఇంకా పడుకోకుండా మామ కోసం వెయిట్ చేస్తున్నాడు. హ్యాపీ బర్త్డే చేతు. హ్యాపీ బర్త్డే పికా. దేవాంశ్ దేవాంశ్ ఓన్లీ మనకి డెకరేషన్ లైటింగే ఉండాలి. ఫోటోస్ చిటు చిటు హ్యాపీ బర్త్డే నువ్వు చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పే చెప్తానే ఉన్నాడు. సో ఇలా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ అయితే ఇక అమ్మ వాళ్ళతో వీడియో కాల్ అయితే మాట్లాడేస్తున్నాము. అమ్మ నాన్న ఇద్దరు లేరు కాబట్టి ఇంకా ఆ టైంలో వీడియో కాల్ అయితే చేశారు. అదే చెప్తున్నాం, మాట్లాడేసి ఇంకా బాయ్ బాయ్ అయితే చెప్పేస్తున్నాం అమ్మ వాళ్ళకి. సో ఇదన్నమాట 12 o'clockకి చిన్న సెలబ్రేషన్ అయితే చేయించాం మా తమ్ముడికి. ఎలా చేసామో మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేసేయండి. నెక్స్ట్ డే అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. సో గైస్ ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా వెళ్ళిపోవాలి, వెళ్తున్నాం. ఇక్కడ డెకరేషన్ ఇంకా అలానే ఉంది. సో రెడీ. సో గైస్ ఇప్పుడైతే రెడీ అయిపోయాము. ఇంకా వెళ్దామా? యా ఓకే రెడీ. అక్కడ కలుద్దాం. బాయ్ బాయ్ చెప్పు దివాంశ్. See you in the pub guys. సో ఇక్కడ పబ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా చూస్తున్నారు కదా కన్నయ్య గాలి ఫుల్ వస్తుంది, ఎలా ఫేస్ పెట్టేశాడో బాబు అయితే. సో మేమైతే రీచ్ అయిపోయాం. ఇదే అండి పబ్, చూస్తున్నారు కదా చాలా బాగుంది. అక్కడ అంబియన్స్ అంతా కూడా చాలా సూపర్గా ఉంది. పబ్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా నాన్న. ఎత్తుకుంటావా విన్ని? నేను ఎత్తుకోవాలా? మంచి సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి, చూద్దాం. రెస్టారెంట్కి అయితే వచ్చేస్తాం. ఓకే వెళ్ళిపోతున్నాం. దేవాంశ్ ఫస్ట్ టైం పబ్, మా ఆయన అయితే వెళ్ళారు, నేను కూడా ఫస్ట్ టైం.
మొత్తం. సూపర్. ఎంట్రన్స్ అదిరిపోయింది. ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడే ఉంది. సో ఇక్కడ శిరీష, చైతు అలాగే సత్తి వీళ్ళు ముగ్గురు కూడా ముందే వచ్చేసారు. క్యాబ్లో వచ్చేసారు వీళ్ళు బుక్ చేసుకొని. ఇంకా మేమైతే ఇంకా బైక్లో వచ్చేసాము ఇద్దరము. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు వచ్చేసారండి. ఇంకా చైతు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తాము అని చెప్పారు. భువన్, అమిత్ ఇంకా అలాగే నందన వీళ్ళు ముగ్గురు. ఇంకా ఇద్దరు మిస్ అయిపోయారు, వాళ్ళు రాలేదు. ఇంకా హెల్త్ బాగాలేకపోతే రాలేదన్నమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే అలా స్టార్టర్స్ కొంచెం అయితే ఆర్డర్ చేసుకున్నాము తిందాము అని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇక్కడ దేవాంశ్ అయితే ఫుల్లీ ఎంజాయ్ చేశాడండి. అసలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడంటే, యాక్చువల్లీ ఆ పబ్ అదంతా పెట్టింటే చాలా బాగుండేది నాకు తెలిసినంత వరకు. బట్ ఏంటంటే నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి నేను అది పెట్టలేకపోతున్నా. బట్ బాబు అయితే చాలా ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అక్కడ వస్తున్న ఆ లైటింగ్స్కి, ఆ సాంగ్స్కి చాలా బాగా డ్యాన్స్ చేశాడు. వాడైతే కొద్దిసేపు ఫుల్ ఆడుకున్నాడు. ఇంక ఇక్కడ మేము వాళ్ళు వచ్చేలోగా అలా కొంచెం స్టార్టర్స్ అయితే తిన్నాము. నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళే అన్నమాట చైతు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసారు. నందన చాలా క్యూట్గా ఉంటుంది ఆ పిల్ల. ఇంక ఇక్కడ వీళ్ళు వచ్చేసిన తర్వాత స్మాల్ బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇంక ఇక్కడ భువన్ని ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. మేము తిరుమలకి వెళ్ళినప్పుడు తనే వచ్చాడు మాతో పాటు. నెక్స్ట్ ఇక్కడైతే స్టార్ట్ అయిపోతుందండి. ఈ పబ్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఓపెన్ స్పేస్లో చాలా బాగుందన్నమాట. ఇంక ఇక్కడ కేక్ కటింగ్ చేసేటప్పుడు తమ్ముడికి వాళ్ళు సెలబ్రేషన్ అప్పుడు హ్యాపీ బర్త్డే సాంగ్ కూడా పెట్టారు. చాలా బాగా అనిపించింది. అదే ప్లే చేసి ఇక్కడ పెట్టింటే చాలా బాగుండేది. బట్ నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పేసి నేనైతే ప్లే చేయలేకపోతున్నాను. ఇంకా భువన్ని ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ఫన్ క్రియేట్ చేస్తాడండి. ఇంకా ఇక్కడ అమిత్ వీళ్ళంతా కూడా ఫోటో సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ తమ్ముడి బర్త్డే సెలబ్రేషన్, వీళ్ళు కేక్ తీసుకొని వచ్చారండి ఫ్రెండ్స్. గాయస్ ఇక్కడ నుంచి అసలైన ఫన్ అనేది స్టార్ట్ అయ్యింది. అసలు ఇంకా పబ్ అంటే తెలిసిందే కదా, ఫుల్ ఆఫ్ మ్యూజిక్ అలాగే డ్యాన్స్ ఇదే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎన్ని డాన్సర్స్ వేశారంటే సిరి, చైతు, భువన్, అమిత్, ఇంకా మా హస్బెండ్ సతీష్ వీళ్ళందరూ కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు. కోర్స్ అందరూ నాన్ డాన్సర్సే, అంటే నేను ఇంకా మా ఆయన మేమిద్దరం కూడా నాన్ డాన్సర్సే. బట్ ఏంటంటే అక్కడ ఆ ఊపుకి అలా డాన్స్ అయితే చేసేసాం. ఇంకా సిరి, చైతు, భువన్,
అమిత్ వీళ్ళంతా కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు. మెయిన్లీ భువన్, ఇంకా చైతు, సిరి వీళ్ళు ముగ్గురు అయితే ఫుల్ డ్యాన్స్ వేశారు. ఇంకా బాబుని ఎత్తుకొని కూడా డ్యాన్స్ వేసింది సిరి అయితే. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే లాస్ట్లో. యాక్చువల్లీ ఇవన్నీ సాంగ్స్ ఉండింటే చాలా సూపర్గా ఉండిండేది. నాకైతే చాలా బాధగా ఉంది ఆ వీడియోస్ నేను ఇక్కడ డైరెక్ట్గా పెట్టలేకపోతున్నా అనేసి. చాలా అంటే చాలా బాధగా ఉంది. బట్ ఏం పర్లేదు, కొన్ని షార్ట్స్లో అలా అయితే డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను. సో ఇదే అండి మన బ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. బ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ గాయ్స్ సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వాచ్ అవర్ అయితే కావాలి మనకి. దానికోసం మీ అందరి సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. మీరు సపోర్ట్ చేస్తారని హోప్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇక మీదట రెగ్యులర్లీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి గాయస్. అస్సలు మిస్ అవ్వకండి. కంటెంట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. డైలీ లైఫ్లో ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రతిదీ షేర్ చేస్తూ ఉంటాను. చూడండి ఇక్కడ మన వాళ్ళు ఏ రేంజ్లో డ్యాన్స్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫైనలీ ఇంకా మొత్తం అంతా అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే వెళ్దామని చెప్పేసి అదే చెప్తున్నాను. చైతు బర్త్డే అయిపోయింది అనేసి అయితే చెప్తున్నా ఇక్కడ నేను. సో ఫైనలీ ఇలా జరిగిపోయిందన్నమాట మా చైతు బర్త్డే. ఇక్కడ చూడు కార్ వెయిటింగ్. Hi guys. చైతుకి హ్యాపీ బర్త్డే చెప్పు. Happy birthday Chaitu. Stay long, stay peace. Stay high. ఓకే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. అయిపోయింది అంతా. After party. యా